ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అసలు వేయలేదు ఒక్క అస్సలు పౌరాణి. నాకు అసలు మరి దుర్యోధనుడిగా మీ వేషం చూసాను నేను. అది ఏంటంటే నాకు ఇష్టం అంతేనా? అలా క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలని. అది కూడా ఈ మధ్య జీ తెలుగు వాళ్ళు నాకు సరదాగా అవకాశం ఇచ్చారు. చిత్రం పళ్ళారి విచిత్రం సాంగ్ చేశామన్నమాట. అందుకోసం ఆ దుర్యోధనుడి గెటప్ వేసుకున్నాను. అయితే దీనికి అంకురార్పణ ఏంటంటే చిన్నప్పుడు నా 16-17 సంవత్సరాల వయసులో చంద్రంగాడి పెళ్ళి అని ఒక నాటికి రాశారు ఒక అతను. ఆ చంద్రం క్యారెక్టర్ నేను చేశానన్నమాట. వాడు నూనూగు మీసాలతో ఉండి అమ్మాయిల్ని కవ్విస్తూ ఎవరైనా నేనంటే పడిపోవాల్సిందేరా అంటూ కుర్రాళ్ళందరూ కలిసి ఒక సందడి చేసే ఇన్సిడెంట్ నాటిక అనమాట. అది నేను వేశాను. సో అబ్బాయి క్యారెక్టర్ మీరు వేశాను. అబ్బాయి క్యారెక్టర్ వేసి నేనే అబ్బాయిని అనుకొని అమ్మాయి మీద చేయి వేస్తే సిగ్గుపడ్డ పిల్లలు కూడా ఉన్నారు. ఓహో, నిజమైన అబ్బాయి అనుకున్నారు. అంత అంత న్యాచురల్గా నటించారు. చక్కగా ఎంత అందంగా ఉన్నాడని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకుంటే నేను ఇలా అంటే కొంటెగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుర్రాడని కంప్లైంట్లు అప్పటికప్పుడు అన్నీ జరిగిపోయాయి. ఆహా, మీ మీద కంప్లైంట్లు కూడా వెళ్ళే. ఓహో, సో అదొక చిన్న సరదా అనమాట. ఆ సరదాతో అలా జరిగింది. ఆ తర్వాత నేను మగాడిగా పుట్టుంటే ఎంత బాగుండనే ఆలోచన కూడా ఒకసారి వచ్చింది. ఓ, అంటే ఆ మామూలుగా అమ్మాయిలుగా పుట్టాలని అందరూ కోరుకుంటారు. అందరూ కొంచెం అటెన్షన్ ఎక్కువ అవుతుంది, అవకాశాలు వస్తాయంటారు. కానీ అబ్బాయిగా ఎందుకు అనుకున్నారు మీరు? ఏమన్నా అంటే అప్పుడు అనుకోలేదు. ఈ ఒక 15 ఏళ్ల క్రితం అనుకున్నాను. అంటే సమాజంలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, అయ్యో ఆడదాని పట్ల ఉన్న నిరాదరణ కానివ్వండి, ఎంత చదివినా ఎంత ఎదిగినా ఒదిగొదిగి ఉండే నైజం కానివ్వండి, ఇంకా వెనకబడే ఉన్నామా అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఎందుకు మగాడిని పుట్టుంటే బాగుండు కదా, నేను ఎందుకు పుట్టలేదనే ఫీలింగ్ అలా వచ్చేదనమాట. మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అయ్యాయండి అలాంటి సంఘటనలు? అంటే ఇలా ఇంత తీవ్రమైన భావన రావడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నిరాదరణ ఉంటాయమ్మా. ముఖ్యంగా అసలు మగాళ్ళని అనడం కంటే ఆడదానికి ఆడదే శత్రువు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, పురుషాధిక్యత, దానివల్లనే మనల్ని సరిగా గమనించటం లేదు, దానివల్లనే మనల్ని గుర్తించట్లేదు అనుకుంటాం కదా. దాంతోపాటు ఆడదాని ప్రభావం కూడా మన స్త్రీ జాతి పట్ల చాలా ఉంది, ఇప్పటికీ ఉంది. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా, ఎంత ప్రపంచం చాలా చాలా విశాలమైంది అని మనం చెప్పుకున్నా, ఈ హృదయం మాత్రం ఎక్కడ విశాలంగా ఉండటంలో ఆడదానికి. ఒక పక్కన ఆడది ఎదుగుతున్నా, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినా అది సంకుచిత భావంతో చూసే స్థితిలో ఉన్నారు తప్ప అప్రిషియేట్ చేసే స్థితిలో లేరు. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు, ఎక్కువ శాతం ఉన్నారు. అయితే మన ఆడవాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు చదివిన వాళ్ళు ఉన్నారు. అవును, మరి పెద్ద పెద్ద పోస్టులు చేసి రాజకీయంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి దూసుకుపోయి ముందుకెళ్ళిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. అందరూ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకోరు కదా. మంచిగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకు తెలిసే విషయం. అలా చూసుకుంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సగటు మనిషిగా, సామాన్య స్త్రీగా చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో సక్సెస్లు ఫెయిల్యూర్స్ రెండూ ఉంటాయి కదా తల్లి. అయితే ఎవరైనా అలా ఫెయిల్యూర్ అయినప్పుడు చేయూతనిచ్చి, బూస్టప్ ఇచ్చి, మాట వల్ల, వాళ్ళ చర్య వల్ల చేయూతనిచ్చే శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంది. అవును, అందుకని అలా అనిపిస్తుంది. కానీ అంటే మీరు ఇబ్బంది పడింది ప్రొఫెషనల్ రైవలరీ వల్ల కాదు, వ్యక్తిగతంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తిగతంగా మన సొసైటీలో మన బతుకు మనం బతుకుతున్నా, మన ప్రపంచంలో మనం దాన్ని ఉన్నతంగా బతుకుతున్నా, ఏముందిలే సినిమా వాళ్ళనో, ఏముందిలే టీవీ వాళ్ళనో, ఏముందిలే నాటకాల వాళ్ళనో, ఈ నానుడి ఈ మాట ఎక్కడైనా అనిపించుకోకుండా తప్పలేదు. అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఇలా కాకుండా అలా ఉండుంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసరో ఇంకేదో అయ్యి ఉంటే ఇలా అన్నారు కదా. అప్పుడు ఆర్టిస్ట్ అవ్వడం వల్ల కదా ఇలా అంటున్నారు, ఆడది అవ్వటం వల్ల కదా ఇలా మాట్లాడతారు అనిపించేదే తప్ప, ఆ తర్వాత నా ఆత్మస్థైర్యంతో నేను వాటన్నిటిని బయటికి నెట్టగలిగాను.
కానీ మీరు మీ సినిమా ప్రయాణం చూస్తే అమ్మా మామూలు ప్రయాణం కాదండి. మీకు అమ్మా. 200 పైగా సినిమాలు అండ్ అలాగే టీవీ సీరియల్స్, ఇంకా ఒకటి కాదు రంగస్థల అనుభవం అంతకుముందు, పెద్ద పెద్ద దిగ్గజాలతో నటించే అవకాశం, ఇవన్నీ పెట్టుకుని కూడా మీకు కూడా ఇబ్బందులు అయ్యాయంటే అర్థం కాదు చాలా మందికి. ఇబ్బందులు అంటే అమ్మా నేను అనేది పరిశ్రమ వల్ల కాదు, టోటల్గా మనం ఒక సొసైటీలో ఉంటాం కదమ్మా, ఎక్కడో ఒక చోట నివాసం ఉండాలా? అవును, ఉంటాం కదా. అవును. అక్కడ అది తెనాలి కావచ్చు, గుంటూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హైదరాబాద్లో ఏదే ఒక ప్లేస్ కావచ్చు. ఒక మనిషి ఎదుగుదలని చూసి అప్రిషియేట్ చేసేదానికంటే క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నారు. కరెక్ట్. ఇది వద్దు అంటాను నేను. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ గురించి కాదు నేను చెప్తున్నది, అందరి ఒక ఫ్యామిలీలో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ రావచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు, కావాలని ఆ భర్తతో దూరంగా ఉండే పరిస్థితులు రావచ్చు, ఉండాల్సిన పరిస్థితులు. నిజంగా సమస్య తెలుసుకొని ప్రోత్సహించకుండా ఆ భర్తని వద్దనుకున్నా లేదా కొన్ని సమస్యల వల్ల పిల్లల్ని తన కష్టంతో బతికించుకుంటున్నా కూడా చిన్న చూపు చూసే పరిస్థితులు మనం ఎక్కువ చూస్తున్నాం. అవును, అది నేను మాట్లాడుతున్నాను. అది కరెక్టే. చాలా అది మీరు మదన పడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు చాలా విధాల. కానీ ఓవరాల్గా శివపార్వతి గారు, అమ్మా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిందా? సంతృప్తిగానే ఉందమ్మా, హ్యాపీగా ఉందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటంటే మనం నడిచి వెళుతున్నప్పుడు రోడ్డంతా సాఫీగా ఎప్పుడూ ఉండదు. ఒక్కోసారి ఏవో తగులుతుంటాయి కాళ్ళకి, వాటి నెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ దాని గురించి పెద్ద భూతద్దంలో చూపించి అలవాటు లేదు నాకు. ఎవరు మీకు అండాదండ అంటే మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చాక, ఇది కొత్త పరిశ్రమ, ఇక్కడ ఎంత నాన్నగారికి ఒక సినిమా తీసిన అనుభవం ఉన్నా కూడా మీకు ఎవరు వెన్నంటే ఎవరు ఉండేవారు? మీతో కూడా ఎవరు ఉండేవారు? నాతో కూడా ఉన్నది మా అమ్మ మా నాన్నగారే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్. అవును, అది వాళ్ళు మిమ్మల్ని చూసి గుర్తించారు. మీ సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్ వాళ్ళు నాకు తండ్రి అనుకుంటే తండ్రి, అన్న అనుకుంటే అన్న, గురువు అనుకుంటే గురువు. సంపూర్ణంగా వాళ్ళ అండదండలు, వాళ్ళ ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి నాకు. ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఒకటే అని కూడా నేను చెప్పలేను. బుజ్జమ్మ గారు కానివ్వండి, పరుచూరి గోపాలకృష్ణ గారి మిస్సెస్ బుజ్జమ్మ గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆర్టిస్టుతో పాటు నా వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించగలిగిన పరిస్థితి నేను ఏర్పరచుకున్నాను. సో వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చాక నాకు వేషం ఇచ్చిన ప్రతి డైరెక్టరు, ప్రొడ్యూసరు కూడా నన్ను ప్రోత్సహించారనే చెప్పాలి కదమ్మా. అవును, నిజమే కదా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నా వైఖరి తెలియదు, నేను ఎంత బాగా చేస్తానో ఎంత బాగా చెడగొడతానో రెండూ తెలియదు. ఒక కాన్ఫిడెన్స్తో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఎంకరేజ్ చేసినట్టే కదా. అది ఎర్రమల్లెలే ఫస్ట్ కదా మ్యామ్ మీది? ఎర్రమల్లెలే ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సప్తపరి చేశారు. అది చిన్న వేషాలు, అందులో అంటే 2 సీన్లు 3 సీన్లు ఉండే వేషాలు. కానీ మీకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం శోభన్ బాబు గారితో కలిసి సర్పయాగం సినిమా. అప్పటికి పరుచూరి బ్రదర్స్ వాళ్ళు పరిచయం చేయబట్టే కదా మీరు. అసలు వాళ్ళు పరిచయం చేయకపోతే నేను లేనమ్మా, అసలు నేను లేను, నేను ఎవరో తెలీదు. ఇప్పుడు మీరు చెప్పే ఎర్రమల్లెలు, సప్తపది కూడా నేను తెనాల్లో ఉండి నా నాటకాలు నేను వేసుకుంటూ నా బిజీలో నేను ఉండి మధ్యలో ఎప్పుడో ఒక 6 నెలలకు, ఒక సంవత్సరానికో వాళ్ళు పిలిస్తే ఒక వేషం వేసి రావడమే తప్ప ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టింది లేదు. నేనంటూ హైదరాబాదు వచ్చి ఇక్కడే నివాసం ఉండి ఇక్కడ క్యారెక్టర్స్ చేస్తూ ఉండటం కోసం వచ్చిన అవకాశం ఇచ్చింది మాత్రం పరుచూరి బ్రదర్స్.